యూపీ పోలీసులు క్రిమినల్స్ను అస్సలు వదిలిపెట్టడం లేదు. తాజాగా గోవులను అక్రమ రవాణా చేసే హసీన్ను కాల్చి చంపారు. ఈయనపై 24 క్రిమినల్ కేసులు ఉండగా 50,000 రూపాయల రివార్డు కూడా ఉంది. ఇతడిని పోలీసులు గాలిస్తున్న సమయంలో కపూర్పూర్లోని సపనావత్ అనే గ్రామం దగ్గర కారులో కనిపించాడు. దీంతో అతడిని లొంగిపోమని అడిగారు. కానీ నిందితుడు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హసీన్ తలపైకి బుల్లెట్ దూసుకు వెళ్ళింది. అక్కడికి కాపాడడానికని ఆసుపత్రికి తీసుకువెళ్ళినా కూడా లాభం లేకుండా పోయింది. నిందితుడు చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. దీంతో గోవులను అక్రమంగా తరలించే స్మగ్లర్ పైలోకాలకు వెళ్ళిపోయాడు. నిజానికి గో అక్రమ రవాణా అనేది సీరియస్ క్రైమ్. కానీ కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు దీన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నాయి. వీరిని అడ్డుకునే వారిపైనే కేసులను బనాయిస్తూ ఉన్నారు పోలీసులు. అలాంటి వారు యోగిని చూసి నేర్చుకోవాలి. తన రాష్ట్రంలో క్రిమినల్స్ అందరినీ ఎన్కౌంటర్ చేసి మరీ లేపేస్తూ ఉన్నారు. తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకుంటూ ఉన్నారు.